ప్రీవియస్‌లో చేసిన లీడర్స్ పేరునేని నాని గురించి ఏం చెప్తారు? ఆయన ఏం చేశారు 5 సంవత్సరాలు? ఆయన అసలు కనపడదేగా ఆయన గురించి చెప్పడానికి. కనపడదాం మానేసాడుగా ఆయన. మరి ధాన్యం గూడా మొన్న మిస్ అయింది 7,500 చిల్లర దాకా మిస్ అయిందని అంటున్నారు కదా! అవును. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పేరునేని నాని గారు అంటున్నారు కదా! ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా! అవుని. అంటే ధాన్యం అనేది మా చేతుల్లో పోలేదు. అది ఆటోమేటిక్‌గా పోయిందని ఆయన మాది ఈయన మిస్టేక్ ఏం ఆటోమేటిక్‌గా లేదు. దోషిగా మిస్టేక్ లేదు, గుద్దా. ఏమీ లేదు. అది మా చేతుల్లో జరగలేదు. అవును. డబ్బులు మాత్రం కట్టాను అది ఇది అని అంటున్నారు కదా! ఆయన. ఇప్పుడు అప్పుడు తప్పు చేయకపోతే డబ్బులు కడతావు ఎందుకు? హ్మ్. ఇప్పుడు మీరొచ్చారు. హ్మ్. మీరు వెళ్ళిన తర్వాత పెన్ కనపడలేదు అని అడిగా. హ్మ్. ఈ పెన్ను డబ్బులు మీరు ఇచ్చేస్తే మీరు తీసినట్టేగా లెక్క అప్పుడు. హ్మ్. ఇప్పుడు నేను దాచేసినా నా పెన్ను పోయిందా మీరు వచ్చి ఇలాగా అన్నారు. హ్మ్. అప్పుడు మీరు డబ్బులు కడితే మీరు తీసినట్టు లెక్కేగా నాకు. హ్మ్. ఆ? మరేమంటారు విషయం? అంటే ధాన్యం అనేది ఏ గవర్నమెంట్‌లో పోయింది? ఈళ్ళొచ్చిన తర్వాత ఈళ్ళ చేతుల్లో కరప్షన్ అనేది జరిగిందా? గతంలోనే ఆళ్ళున్నప్పుడే జరిగిందంటారా? వాళ్ళుండగానే జరిగింది 7,000 బస్తాలంటే మాటల. హ్మ్. ఇది కాదు కానీ నాన్న మీరు అడిగిన క్వశ్చన్కి హ్మ్. ప్రతి జిల్లాలో కూడా హ్మ్. ప్రతి గూడెంలో కూడా ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఇప్పటి నుంచి అన్న మొదలు పెడితే హ్మ్. ఇంకా బోల్డ్ బట్టి పడతాయి. అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన మిస్టేక్సా? ఇప్పుడు ఈ అసలు 5 ఎన్నో నెలల్లో జరిగినాయా? ఈ 5 ఏళ్ళే కానీ ఏమన్నా ఈ 6 నెలల్లో ఇప్పుడు మొదలెట్టారు ఇది. హ్మ్. ఒక్క మన కృష్ణా జిల్లా మొదలుపెట్టారు. హ్మ్. మచిలీపట్నం గోడౌన్లు మాత్రం తీశారు. హ్మ్. ఇలాగే ఉన్న మిగతా హ్మ్. అన్ని నియోజకవర్గాల్లో కూడా అలా బయటికి తీస్తే